అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు, ఒక ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించింది లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఏది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి, సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణ్ అన్నకి. నాకున్న దాంతో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను మన చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు. ఉపాసన వదినతో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫరు సుమలత గారు, ఆయిషా అని పిలుస్తాం, తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటనంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూలు ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన ఏమంటారు, నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కదా కమిటీ, దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టక ముందే పెడుతున్నారు, ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది. నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను ఫోన్ చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదంటే, అవునన్నా తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయండి అని చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్నండి అని అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను, అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేసా ఇంకా ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మిస్సెస్ ఉంది, యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము, కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము, ఆయన్ని పిలిపించాము. నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది, నేను చేశానన్నారు. సరే చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను, కమిటీని కూడా అడిగాను.
ఎవరు చేసినా తప్పు తప్పే. లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో, దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా 1,00,000 రూపాయలు యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు. బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బైలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో 5 పర్యాయాలు ఏదో ఉందో అదంతా వేశారు. వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరి గురించి. బట్ తిని ఏం చేశారంటే, నా కోపం ఎక్కడొచ్చిందనంటే, ఏదైతే మాస్టర్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొజ్జావాళ్ళని చెప్పి తిట్టారు. ఏది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు. తిట్టినప్పుడు అది నాకు బాధేసి, నేను డాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. మాస్టర్లకి గౌరవం లేనప్పుడు, అంటే నన్ను తిట్టలా, మిగతా మాస్టర్ని తిట్టారు. తిట్టినప్పుడు మాస్టర్లకు గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తప్పు ఇదని అంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు, మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు, అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి 500 మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్టులో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి, ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు, పోస్టులో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి. ఆ టైంలో ఈ ఏం పేరని సతీష, సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు, సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు. ఇది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఇది ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు, అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా. క్యాషియర్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన, ఇది ఈయన మీద ఓడిపోయినాడు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిందనమాట. జి సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము, ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి, ఈయన మన ఏడుకొండల శ్రీనివాస్ మాజీ సెక్రటరీ ఈయన. సో ఈయనకి మీరు రండి, ఈయనకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్తే, ఏదైతే యూనియన్ మన 500 మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను కడతాను అని చెప్పి 50,000 రూపాయలు ఓకే కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఓపెన్ కూడా చెప్తున్నా, నాలాగే ఎవరు ఇది యూనియన్ వల్ల నా వల్ల యూనియన్ 50 లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా, ఎలా లాస్ అయింది నేను ఎంత పెట్టాను చెప్తా. మీకు డబ్బులు లేనని వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ బాడీ నా జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది. సరే అందరూ జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు. సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు. దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకుని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు. అలాగే 50,000 రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పని చేసుకున్నాం. నేను డబ్బులు లేవు ఆ టైంలో, ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్కి ఒక 1,000 రూపాయలు 2,000 కట్ చేసుకోండి అంటే కూడా లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి, కాబట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, నువ్వు నాకు సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు, తర్వాత ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయనే 50,000 డబ్బులు ఇచ్చారు. అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను. అంటే నీకు కట్టుకోలేని స్తోమత ఉందా లేదా తెలియదు, తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే, నేనే ఇది యూనియన్ ఫైన్ వేసేది యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉండి నేను వద్దని మీరే కట్టండి అని చెప్పాలి. బట్ నేను 50,000 ఇచ్చా కట్టుకొని పని చేసుకోండి అని. దేవర షూటింగ్కి ఈయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆ షూటింగ్కి ఇన్ఛార్జ్కి వెళ్తున్నారు, నాకు పని పోతుంది, డాన్సర్స్కి నేను ఇన్ఛార్జ్,
ఎలా మాస్టర్ అని అంటే నేను 50,000 ఇస్తే కట్టుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు నేను యూనియన్ తీసేసుకుంటున్నాను ఇస్తున్నానా? సో 50,000 ఆయన కట్టి పంపించాయి. ఇలానే ఎవరైతే ఫైన్లు వేశారో ఆ ఫైన్లు అందరికీ అబ్బాయి ఒక డాన్సరు చంటి అని ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ నా దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చంటి ఇదిగో 25,000 రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్లు వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకోండి అని చెప్పి పంపించాను. సో అలాంటిది నేను ఎలా తప్పు అయినాను ఇక్కడ నాకు అర్థం కాలేదు.